లో లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి, బట్ కొన్ని లేజర్స్ చేయించుకున్న తర్వాత పోస్ట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. ఓకే. లైక్ ఐ సెడ్ CO2 లేజర్ అని చెప్పాక దానికి పోస్ట్ ప్రొసీజర్ స్కిన్ అంతా కొంచెం రెడ్నెస్ వచ్చి ఒక రికవరీ పీరియడ్ అనేది ఉంటుంది స్కిన్కి. ఓకే. సో ఆ రికవరీ పీరియడ్లో మీరు స్కిన్ని ఒక సర్టెన్ వేలో టేక్ కేర్ చేయాలి. సన్ ప్రొటెక్షన్ ఉండాలి, మైల్డ్గా క్లెన్జర్స్ వాడాలి అండ్ మాయిశ్చరైజేషన్, ఇలా బేసిక్ ప్రికాషన్స్ మీరు ఎవ్రీడే చేసేదే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. సో ఈ బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే దే అబ్సల్యూట్లీ సేఫ్. చాలా మంది చేయించుకున్నాక ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా ఇఫ్ దే డోంట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ దేర్ క్యాన్ బి సమ్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అంటే మీ దగ్గర వచ్చిన కేసెస్లో అంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇట్లాంటివి చేయకుండా అంటే మీరు చెప్పినది చేయకుండా ఫాలో అవ్వకుండా సో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఉంటారండి స్పెసిఫిక్గా. అంటే చాలా మంది ఎట్లా అంటే ప్రొసీజర్కి వీకెండ్ వస్తారు, సాటర్డేనో సండేనే వస్తారు, బికాస్ వాళ్ళకి హాలిడే ఉంటుంది వర్క్ నుంచి కాబట్టి. సో సాటర్డే వచ్చి లేజర్ చేయించుకొని సండే వెళ్ళి ఎండలో ఒక 5-6 గంటలు క్రికెట్ ఆడతారు. దెర్ ఆర్ అ ఫ్యూ పీపుల్. సైడ్ ఎఫెక్ట్ అంటే ఏదో చాలా సివియర్ ఇర్రివర్సిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ సివియర్ డ్యామేజ్ అని కాదు, కానీ కొంచెం పిగ్మెంటేషన్ డెవలప్ చేయటము, స్కిన్ నల్లగా అవ్వటం, అట్లా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి అలా వచ్చినా వీ కెన్ ట్రీట్ దోస్ ఆర్ ఆల్ ట్రీటబుల్. సో వీ ఎడ్యుకేట్ దెమ్ బిఫోర్ హ్యాండ్. అయినా కూడా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ అట్ దట్ మూమెంట్ వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, లేకపోతే అవసరం ఉండింది తప్పలేదు ట్రావెల్ చేయాల్సి వచ్చింది అని చెప్తారు, ఎమర్జెన్సీలో ఎక్కడో వెళ్ళాల్సి వచ్చింది ఎండలో తిరిగాను అంటారు. బట్ అలా ఏదైనా వచ్చినా వీ యూజువలీ క్యాన్ మేనేజ్ అండ్ ట్రీట్ దట్. నాట్ ఆల్వేస్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ మేనేజబుల్. ఓకే.